ఇదిగో చూడండి, రక్తపు ముద్ద అయిపోయాడని యెషయా రాసింది అదేనండి. సొగసైనను స్వరూపమైన లేదు, ఆయన అపేక్షించడానికి అంత అట్రాక్షన్ పర్సన్గా లేడు. అది ఏదో పైన ఒక చిన్న వస్త్రం ఉంచారు, ఆయన మానాన్ని అడ్డెట్టుకోవడానికి. ఆ గోని బట్ట కట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, చేతులు కట్టారు, తీసుకొచ్చారు, నిలబెట్టి ఇలా అంటున్నారు. ప్రభు చూపిస్తూ కుదిరేంత నాకేం నేరం లేదన్నారు. ఏం చెప్పారు చెప్పండి, వాళ్ళకి సరిపోలేదు ఆ బాధాలకి. ఇంత చేసిన వాళ్ళు ఏమన్నా చెప్పండి. రక్తపు ముద్దగా చూపించిన తర్వాత ఫిలాత్ ఫీలింగ్ ఇది. ఏమన్నాడంటే, ఇంత ఎలా చూసైనా సరే జాలి పడతారేమో అనుకున్నారండి. ఇలా చూసి సరే ఇంక మా కోపం తీరిపోయింది, ఇక వదిలేయండి, ఇక్కడి నుంచి మాకు అవసరం లేదని అంటారు అనుకున్నాడు పిలాతు. ఇంత జరిగాక కూడా ఏమన్నారు తెలుసా, మాకు సరిపోదు, మాకు ఆ దెబ్బలు సరిపోవు, మాకు ఇవేమీ సరిపోవు, మాకు ఇంకా లోపల మాకు అలా పగుండిపోయింది. ఆ పగ ఏంటంటే సిలువేము, సిలువేము, సిలువకు బిగినింగ్లోనే ఎంత నలిపేశారు చూడండి. సిలువేము, సిలువమేని గట్టిగారు సార్. నోటిని సిలువ ఏమన్నది ఎవడండి నేను అడుగుతున్నాను, ఎవరండి? ప్రజలు ఉంది అక్కడ. ఎవరా ప్రజలు? రొట్టెలు తిన్నోళ్ళు. ఎవరా ప్రజలు? ఎవరా ప్రజలు? స్వస్థతలు పొందిన ఎవడండి ఆయన దుర్మార్గుడు అంటున్నది? ఆయన చేతి నీళ్ళు మా చేతి నీళ్ళు.